నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. జగిత్యాల చైర్మన్ పదవిపై సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి ఉధృత రాజకీయ డ్రామా ప్రస్తుత తెలంగాణలో హాట్ టాపిక్. కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరు నేతల మధ్య మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముదిరిన వైరం అంతా కలకలం రేపుతుంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాజీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన తర్వాత మున్సిపల్ టికెట్లపై ఆధిపత్యం సాధించారు. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఆరోపణలు గుప్తంగా మొదలై ఎన్నికల సమయంలో బాంబులా పేలాయి. సంజయ్ తన మంత్రి స్థాయి ప్రభావంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు 30 టికెట్లు కేటాయించి జీవన్ వర్గానికి కేవలం 20 ఇచ్చినట్టు ఆరోపణ. జీవన్ రెడ్డి స్వయంగా తన వర్గస్తుల నామినేషన్లు వేయించి ప్రచారం చేశారు. ఇది పార్టీలో కలకలం సృష్టించింది. ఎన్నికల ముందు రోజు జీవన్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు లేఖ రాసి సంజయ్ పై డబ్బు, మద్యం పంపిణీ అధికారులపై ప్రభావం చూపడం వంటి ఆరోపణలు వేశారు. జగిత్యాల రాయకల్ మున్సిపాలిటీలో ఓటర్లపై అనైతిక ప్రభావం చూపుతున్నారని స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇది పార్టీ అంతర్గత గొడవలను బహిర్గతం చేసింది. స్పీకర్ కూడా సంజయ్ పై డీక్వాలిఫికేషన్ పిటిషన్ ను తిరస్కరించిన టెన్షన్ తగ్గలేదు. జగిత్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవిపై రేసులో ఇద్దరు పోటీ పడుతున్నారు. సంజయ్ తన బలమైన క్యాంపుతో చైర్మన్ పీఠం సాధించాలని, జీవన్ రెడ్డి తన సీనియారిటీతో దాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు ఇంకా ఉత్కంఠను పెంచాయి. జీవన్ వర్గీయులు జిల్లా కేంద్రంలో బండ బూతులు తిడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హై టెన్షన్ రాజ్యం నెలకొంది. ఈ గొడవ కాంగ్రెస్ లో జగిత్యాలను ఎవరి అడ్డాగా చేసుకోవాలి అనే పోరాటం సంజయ్ రావంత్ రెడ్డి సపోర్ట్ తో బలపడ్డారు. జీవన్ పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. మున్సిపల్ ఫలితాలు ఇప్పుడు కీలకం. చైర్మన్ పదవి ఎవరిది? ఈ డ్రామా తెలంగాణ రాజకీయాల్లో సంచలనాత్మక మలుపు తిరుగుతుంది. ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.